హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరోయిన్ రీచా పల్లడ్ అంటే తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నువ్వే కావాలి మూవీ హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తరుణ్ హీరోగా వచ్చిన మూవీ నువ్వే కావాలి. ఈ మూవీలో తరుణ్కి జోడీగా రీచా పల్లాడ్ నటించారు. మొదట్లో అల్లరి స్నేహితులుగా, ఆ తర్వాత ప్రేమికులుగా నటించారు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో ఈ జోడీ ది బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్సే ఉన్నారు. వీరిద్దరూ కలిసి మళ్ళీ చిరుజల్లులు అనే చిత్రంలో నటించారు, కానీ ఈ మూవీ అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. రీచా పల్లాడ్ 1980 ఆగస్టు 30వ తేదీన బెంగళూరులో జన్మించారు. ఈమె సినీ నటి, మోడల్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈమె 1991లో రిలీజ్ అయిన హిందీ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగులో నువ్వే కావాలి మూవీతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. ఈమె తెలుగులో నువ్వే కావాలి, హోలీ, నా మనసిస్తాను, పెళ్ళాం పిచ్చోడు, ఇంకోసారి, చిరుజల్లులు వంటి మూవీస్లో నటించారు. 2016 తర్వాత నుంచి ఈమె పూర్తిగా మూవీస్కి దూరం అయ్యారు. 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ఈమెకి ఒక బాబు కూడా ఉన్నారు. రీచా మళ్ళీ 2016లో తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. ఆది పినిశెట్టి నటించిన మలుపు అనే మూవీలో నటించారు. ఈ మూవీ తర్వాత ఏ మూవీలోనూ కనిపించలేదు. ప్రస్తుతం రీచా పల్లాడ్ మూవీస్కి దూరంగా ఉంటూ భర్తకు సాయంగా కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటున్నారు, కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్గా ఉంటారు. రీచా పల్లాడ్ గారి కొన్ని బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎస్ఎస్ వ్యూవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.